మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మున్నేరు వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మున్నేరు వాగు వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వంలో హామీలు అమలు కాలేదంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై డిఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వంతెన నిర్మాణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. న్యూస్లలో చూడడం జరిగింది, పేపర్లలో చూడడం జరిగింది. ఈ బ్రిడ్జ్ చాలా లో లెవెల్లో ఉంది, దీన్ని హై లెవెల్లో పెంచాలి అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. దీని తర్వాత కూడా ఎమ్మెల్యే గారు వచ్చి ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఇవి సైజు పెంచుతాము, అది పెంచుతాము అని చెప్పి మాత్రమే వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ సహాయం కింద తక్షణంగా స్పందించి దీని హైట్ ఇమీడియట్గా పెంచి దీన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు చేయాల్సిందే. కానీ ప్రతిసారి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోము. ఇదే కానీ కంటిన్యూ అవుతే ఈ వర్షాకాలంలో వీరు ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోతే నేను స్వయంగా ఇక్కడ ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా వెనుకకపోను. మరి ఆమరణ నిరాదీక్ష చేసి ఇక్కడి నుంచి వచ్చేది ఏ విధంగా అయితే ముందుకు పోవాలో